పర్యావరణము అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా వేదిక మీదకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అతని వెనుక జనం, ఆయన సృష్టించింది ప్రభంజనం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. శ్రీమతి సునీత గారు జాయింట్ కమిషనర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి మొక్కతో స్వాగతం పలకవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ గౌరవనీయులు శశిభూషణ్ గారు ఐఏఎస్ వారికి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు షణ్ముఖ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ డైరెక్టర్ గారు ఎన్ఆర్ఈజీఎస్ మరియు వాటర్ షెడ్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. గాయత్రి గారు వేదిక మీదకి రావాలి. గాయత్రి గారు ప్రోగ్రామ్ మేనేజర్ గారు గౌరవనీయులు షణ్ముఖ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ వారికి మొక్కతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ సోషల్ ఆడిట్ గౌరవనీయులు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కలందర్ గారు ప్రోగ్రామ్ మేనేజర్ గారు వారికి మొక్కతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు శివప్రసాద్ గారు అడిషనల్ కమిషనర్ గారు ఎన్ఆర్ఈజీఎస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులు వెంకటకృష్ణ గారు ఓఎస్డి డిప్యూటీ సీఎం గారికి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీమతి సునీత గారు జాయింట్ కమిషనర్ ఎన్ఈజిఎస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులు శివరామ్ గారు జాయింట్ కమిషనర్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా ఉపాధి శ్రామిక మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ నేషనల్ యాంథమ్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ ఫర్ నేషనల్ యాంథమ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా
జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లైట్ మ్యూజిక్ ప్లీజ్. ధన్యవాదములు తెలియజేస్తూ అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఈనాటి కార్యక్రమానికి వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా ఐఎఫ్ఎస్ డైరెక్టర్ గారు, ఐఎఫ్ఎస్ గౌరవనీయులు షణ్ముఖ్ కుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గౌరవనీయులు షణ్ముఖ్ గారు, ఐఎఫ్ఎస్ డైరెక్టర్, ఎన్ఆర్ ఈజీఎస్ మరియు వాటర్ షెడ్స్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలానే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మన ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయికకు మా ఆహ్వానాన్ని ఇచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం సార్. అలానే మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గారు శ్రీ శశిభూషణ్ కుమార్ సార్, ఐఏఎస్ గారు, వారికి మా హృదయపూర్వక సుస్వాగతం. అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధి శ్రామికులందరికీ, మన రాష్ట్రంలో వర్క్ సైట్స్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధి శ్రామికులందరికీ కూడా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. ఇప్పుడు కీనోట్ అడ్రస్ని అందించవలసిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ మరియు ఆర్డి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శశిభూషణ్ గారు, ఐఏఎస్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ లేబర్ డే మీ అందరికీ శుభాకాంక్షలు. 1 మే అంటే మే 1 తేదీ మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ లేబర్ డేగా మొత్తం ప్రపంచంలో ఈ దినము మనం అందరూ సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరము గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఉపాధి హామీ లేకపోతే ఉపాధి కూలీ కాదు, ఉపాధి శ్రమికులతో ఒక ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా ఒక ముఖాముఖి చేస్తాము చెప్పి మనకు ఒక ఆర్డర్ ఇచ్చారు. దాని మేరకు ఈరోజు ఫినాన్షియల్ ఇయర్ కూడా 24-25 మార్చ్ 31 నాడు ముగిసింది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫినాన్షియల్ ఇయర్ మొదలైంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఇది ఒక మంచి దినము. ఈరోజు దాదాపు ఉపాధి హామీ పథకం కింద 5 lakhs కంటే ఎక్కువ ఉపాధి శ్రమికులు 100 రోజు ఉపాధి పూర్తి చేసి ఉన్నారు. ఆ 5 lakh కంటే ఎక్కువ
ఉపాధి హామీ శ్రమికుల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 10 మందికి 100 రోజు పూర్తి చేసి ఉన్న ఉపాధి హామీ ఉపాధి శ్రమికులు ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 10 మందికి ఇక్కడికి పిలిపించి లాస్ట్ ఇయర్ మీరు ఎట్లా పని చేశారు, లాస్ట్ ఇయర్ మీరు పని చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, మీరు ఏదైనా ఒకటి ఇంకా మంచిగా చేసే కోసము ఏదైనా సూచనలు సలహాలు ఇస్తారా అటువంటి విషయాలపైన, లేకపోతే మీ మైండ్లో ఏమైనా ఉందో దాని గురించి డైరెక్ట్గా మన రాష్ట్రంలో ఉన్న ఉపాధి హామీ పథకంకి ఒక టాప్ లీడరు డిప్యూటీ సీఎం గారు వారితో డైరెక్ట్గా మీతో ముఖాముఖి కావాలని చెప్పి ఈరోజు ఈ సభ డిపార్ట్మెంట్ పరంగా మనము ఏర్పాటు చేశాము. మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే దాదాపు 20 years బ్యాక్ అనంతపూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామము బండ్లపల్లి గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకము లాంచింగ్ చేయడము జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనందరికీ తెలుసు ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి. ఒక లైన్లో చెప్పాలి అంటే పని అడిగిన వాళ్ళు అందరికీ తన గ్రామంలోనే పని ఏర్పాటు చేయాలి చెప్పి ఇది ఒక ఉపాధి హామీ పథకము ముఖ్యమైన మెయిన్ ఉద్దేశ్యం. పని చేస్తున్నప్పుడు మన కుటుంబంకి మన గ్రామంకి కూడా మంచి జరిగే విధంగా ఎటువంటి పని చేయాలి, అటువంటి పని చేస్తే మనం బాగుపడతాము, మనకు ఉపాధి వస్తుంది, దాంతోపాటు మన విలేజ్కి మన గ్రామంకి కావాల్సిన ఒక మంచి ఆస్తి కూడా మనము తయారు చేస్తాము, నిర్మాణం చేస్తాము చెప్పి ఇటువంటి ఉద్దేశ్యంతో ఈ రోజు వరకు మొత్తము దేశంలో మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకము ఒక మంచిగానే జరుగుతూ ఉంది నేను భావిస్తున్నాను. లాస్ట్ ఇయర్ 24-25లో ఇంకా పకడ్బందీగా మన రాష్ట్రంలో ఇంకా పకడ్బందీగా ఒక ఉపాధి హామీకి ఉన్న సిస్టమ్స్, ఉపాధి హామీకి ఉన్న ఏ విధంగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయాలి దానిపైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు సూచనలు సలహాలు డైరెక్షన్స్ మేరకు కొన్ని చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ సిస్టమాటిక్ పని కూడా మనము చేశాము. ఇంతకుముందు ఆడియో విజువల్ ద్వారా కూడా మీ అందరితో కూడా షేర్ చేయడం జరిగింది. పల్లె పండుగ అయినా సరే, పల్లె పండుగ కింద సీసీ రోడ్ అయినా సరే, గోకులం అయినా సరే, ఫామ్ పాండ్ అయినా సరే, లేకపోతే ఈ సంవత్సరము చాలా పెద్ద స్థాయిగా మనము పశువుల కోసము క్యాటల్ ట్రఫ్స్ టేకప్ చేసి ఉన్నా సరే, ఇటువంటి అన్ని పనులకు సిస్టమేటిక్గా చేసుకొని ఒక భాగంలో ఉపాధి శ్రమికులకు ఉపాధి కావాలి, అదేవిధంగా గ్రామంకి కావాల్సిన ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు కావాలి. ఈ రెండు ఉద్దేశ్యంతో ముందుకి పోయాము. ఈరోజు చూస్తే మొత్తం దేశంలో దాదాపు 86,000 కోట్లు ఈ పథకం కింద ఖర్చు అయి ఉంటే దానిలో ఒక మంచి భాగము 10,000 crores కంటే పైన మన రాష్ట్రంలో 24-25లో ఖర్చు అయింది. ఇది ఒక మంచి పరిణామం. మీ అందరూ సహకారంతో మీ అందరూ కోసము ఈ పథకం కింద గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరము ఇంకా మంచి పని చేసుకుంటాము. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న శ్రమికులు బాగా పడే విధంగా
ఇంకా మంచి పని చేసుకుంటాము. ఈ సందర్భంగా మేము డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ అందరి ముఖంగా హామీ ఇచ్చుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ లేబర్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పిఆర్ మరియు ఆర్డి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. ఇది శ్రామిక నామయుగం. ఈ దేశం చెమట చుక్కల మీద నడుస్తూ ఉంది. శ్రామిక చేతులు రాళ్లను పగలగొట్టి గోడలు కడితే, పల్లె పడుచుల చేతులు వరి కంకులు కోస్తే, కుమ్మరి చక్రం మీద కుండల భూమి తిరుగుతోంది. మన వంటికి మరింత అందాన్ని నేతన్న ఇస్తే ప్రగతి చక్రం మున్నుందుకే పరుగులు తీస్తోంది. శ్రామిక మిత్రులారా, మీ కష్టానికి సెల్యూట్. బొబ్బిలెక్కినటువంటి మీ చేతులకి లాల్ సలాం. చెప్పులు కుట్టే మీ హస్తాలకి వందనం. మీ శ్రమైక జీవన విధానానికి అఖండ ఆంధ్రావళి పలుకుతోంది నీరాజనం. విచ్చేసినటువంటి గౌరవనీయులు కమిషనర్ గారు పిఆర్ మరియు ఆర్డి ఆంధ్రప్రదేశ్, గౌరవనీయులు కృష్ణ తేజ గారు ఐఏఎస్ వారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవనీయులు కృష్ణ తేజ గారు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ, విచ్చేసినటువంటి మీడియా మిత్రులు దయచేసి గమనించాలి. మీ అందరూ కూడా కొంచెం కూర్చున్నట్లయితే నేరుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఉపాధి శ్రామికులతో ఇంటరాక్షన్ అయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. మేము ఈ స్థానాల్లో దయచేసి కూర్చోవలసిందిగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాం. ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక. మరి ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులతో ఉపాధి శ్రామికులు నేరుగా తమ అనుభవాలను పంచుకునేటటువంటి సదా అవకాశం మైక్ మీ దగ్గరికి పాస్ చేస్తున్నామండి. ముందుగా వెస్ట్ గోదావరి జిల్లా నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైక్ పాస్ చేస్తూ ఉన్నాం. నమస్కారం సార్. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నా పేరు కనకదుర్గ, ఏపీడీ సిబి సార్. మొగల్తూరు మండలం, మొగల్తూరు గ్రామ పంచాయతీ నుంచి నరసింహమూర్తి గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల వారితో వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని ఆశపడుతున్నారు సార్. థ్యాంక్ యూ. ముందుగా సభకొచ్చిన పెద్దలకి, అలాగే మాల రైతులందరికీ కూడా, కార్మిక శ్రామికులందరికీ కూడా నా నమస్కారములు. అయ్యా, నేను కేపీపాలెం గ్రామం అండి. మాది మొగల్తూరు మండలం సార్. చిరంజీవి గారు, పవన్ గారి గారు పుట్టిన గ్రామం సార్ మాది. అయ్యా, నాకు ఉపాధి హామీ పథకం నుంచి ఒక ఎకరానికి 60 కొబ్బరి చెట్లు ఇవ్వడం జరిగిందండి. దాన్ని దానికి 25,000 నుంచి 30,000 రూపాయల దాకా నాకు లబ్ధి సంవత్సరానికి రావడం జరుగుతుందండి. అలాగే రైతుగా నాకు చాలా ఆనందంగా ఉందండి. పైగా ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు మొగల్తూరులో ఇంతకుముందు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సార్. ఇంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేవారు సార్. 3 కార్మికులు పనిచేస్తుండగా చనిపోవడం జరిగింది సార్. దానికి 2 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్. అలాగే ఇప్పుడు మన బీమా ఉంది కదండి, ప్రధానమంత్రి గారి బీమా, ప్రధాన సురక్షత 22 రూపాయలు కట్టాను సార్. నాకు కూడా ఆ బీమా నడుస్తుందండి. అలాగే జీవన జ్యోతి అనే బీమా ఉందండి, 435 రూపాయలు, దాన్ని కూడా నేను కట్టడం జరిగిందండి. అలాగే నాకు రైతు నుంచి అంటే నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలకు కూడా పశుగ్రాసం కింద నాకు 35,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. గడ్డి వేసుకున్నాను సార్. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రావటం నా పూర్వజన్మ సుకృతం అండి. ఇది ఈ మీటింగులో నేను ఆయన చూడటం ప్రప్రదంగా ఎన్నోసార్లు మీటింగుల్లో చూశాను,
కార్యక్రమంలో చూశాను, ర్యాలీలో చూశాను, కానీ డైరెక్ట్గా చూశానండి. వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఉందండి నాకు. ఈ నాకు మాటలు రావట్లేదండి ఆయన చూశాక. ధన్యవాదములండి. సార్ నమస్కారం అండి. లాస్ట్లో మటుకి పవన్ కళ్యాణ్ గారు మీ ఫోటో నాకు కావాలి సార్. ధన్యవాదములండి. తదుపరి అల్లూరి సీతారామరాజు నుండి మాట్లాడవలసిందిగా, మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు నుండి మైక్ పాస్ చేయండి. సార్ నమస్తే సార్. నా పేరు లాలం సీతయ్య సార్. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి క్లస్టర్ నుంచి వచ్చాను సార్ ఏపీడిగా. మా మొత్తం శ్రామికులు, గ్రామీణ వికాస శ్రామికులు మొత్తం 9 మంది వచ్చారు సార్. ఒక ఆవిడికి బాగుపడమని రాలేదు సార్. తమరు నేను కూడా, అంటే నా మాట కూడా చెప్తున్నాను సార్, తమరు నేను కూడా ప్రత్యక్షంగా చూడడం ఇదే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతోమంది హ్యాపీగా బతుకుతున్నారు సార్. తమరు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు, మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో క్యాటిల్ సెట్స్, క్యాటిల్ ట్రాప్స్ కూడా తమరు ఇవ్వడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమరితో ఒనుము మల్లేష్, కొయ్యూరు మండలం చిట్టింపాడు పంచాయతీ రామన్నపాలెం విలేజ్ నుంచి వచ్చిన ఆయన మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వనముల మల్లేషు. అల్లూరు సీతారామరాజు జిల్లా చిట్టంపడి పంచాయతీ కొయ్యూరు మండలం రామన్నపాలెం. నేను ఒక చిన్న సైజు రైతుని. ముందుగా క్షమించాలి, అందరూ పెద్దల్ని పొగుడుతుంటారు, ఇలాగ కాలక్షేపం అవుతుంది కాబట్టి నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను, తప్పు ఉంటే క్షమించండి. సభాయ నమః. అయ్యా, నేను ఉపాధి హామీలో గడ్డి వేసుకున్నాను. నా బ్లాక్ బెంగాల్ మేకలను ఒక 12 మేపుకుంటున్నాను. తర్వాత నాకు నేను అడిగినటువంటి ఫామ్ పాండ్ ఒకటి ఇచ్చారు. అది నేను అడిగిన కొలతలతో ఇవ్వకపోయినా కొంచెం తగ్గించి ఇచ్చారు, సంతోషం. అయితే ఇంకోటి కూడా ఇచ్చారు. నా పశువులు, మాకు తాటాకులు షెడ్లు అది ఉంటాయి. ఆ తాటాకుల షెడ్లలో ఇప్పుడు కమ్మనరికేవాడు కూడా కరువు అయిపోయాడు. నాకు షెడ్ ఇచ్చారు, మహదానందం. మా పంట కాలువలు కూడా ఉపాధి హామీలోనే క్లీన్ చేశారు, మహదానందం. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంట కాలువలు బాగా చేస్తున్నారు. అయితే చాలా బాగుంది. కాకపోతే అన్నీ చేస్తున్నారు, కానీ నాకు ఒక చిన్న లోపం అనిపించింది. అది మీ స్థాయిలో సరిదిద్దగలిగితే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. కాకపోతే నాకు చిన్న విన్నపం, ఈ ఉపాధి పనిలో ఉపాధికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నారు, కానీ వ్యవసాయ అనుబంధంగా పనిచేసేటువంటి నాట్లు, తర్వాత కోతలు, కలుపు తీతలు, ఇటువంటి మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇది పెద్ద సమస్యగా ఉంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడడం లేదు. మరి ఎందుకు మాట్లాడడం లేదు నాకైతే అర్థం కావడం లేదు. ఇది కొంచెం అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తలు, మహానుభావులు, సంఘ సంస్కృతులతో పెద్దలు దాన్ని చర్చించి దాన్ని కొంచెం సరిదిద్దాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే మాది అల్లూరి సీతారామరాజు జిల్లా. పెద్ద పరికరాలు పనికిరావు, చిన్న చిన్న కమతాలు. ఒక రైతుకి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు, మహా అయితే అక్కడక్కడ ఒక 10 ఎకరాలు ఉంటుంది. అయితే వీళ్ళు యాంత్రిక పరికరాలు ఉపయోగించడానికి చాలా తక్కువ ఇది ఉంటుంది. దీన్ని హ్యూమన్ పవర్ అంటే చేత్తో పనిచేసేటువంటి పరికరాలు ఈ ఉపాధి హామీలోనే ఇస్తే కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే నాకు ఇచ్చినటువంటి ఈ క్యాటిల్ షెడ్ ఇచ్చారు. దాంట్లో పశువులు నాకైతే 3 ఉన్నాయి. దాంట్లో అంత చేసుకుంటున్నాము. కాకపోతే ఇది అందరికీ లేదు. పంచాయతీకి ఒక 2, అంటే మా పంచాయతీలో 4 గ్రామాలు ఉన్నాయి. 4లో 2 ఇచ్చారు, కానీ ఏ పార్టీ. కాకపోతే ఎస్టిమేషన్ తగ్గించైనా సరే ఇంకా తక్కువ, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి మనం ఇంకా తక్కువ ఖర్చుతోనే, అంటే నాకు షెడ్ 2,30,30,000,
1,20,000తోనే మన అద్భుతంగా ఒక క్యాటిల్ షెడ్ని వేయొచ్చు. దానికి సంబంధించినటువంటి వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎస్ అండి, దీని మీద థ్యాంక్ యూ వెరీ మచ్ కోరుకుంటున్నాను. పెద్దాయన గారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందరికీ అవకాశం కావాలి కాబట్టి దయచేసి విన్నవించుకుంటున్నాం. అలాగేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తదుపరి కాకినాడ నుంచి స్పందించవలసిందిగా కోరుతున్నాం. మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ పాస్ చేయండి. హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, ప్లీజ్. సార్ నమస్తే సార్. కాకినాడ జిల్లా నుంచి మన ఉపాధి శ్రామికులు 9 మంది రావడం జరిగింది సార్. వీరందరూ కూడా మీతో సంభాషించాలని చాలా ఉత్సుకత ఉన్నారు. అయితే ఆళ్ళ నోకరాజు గారు, సో ఈయన ముఖ్యంగా మేము మీతో సంభాషించాలని కోరుకున్నారు సార్. అయితే ఒక్క విషయము ముందుగా చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ఉపాధి హామీ పథకం వచ్చేది 20వ సంవత్సరం సార్. గత 19 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ పథకానికి సంబంధించిన విషయాలు తెలిసేవి కాదు సార్. మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజిబుల్గా జరుగుతోంది. ఏవైతే చేపడుతున్నామో అవన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తుంది సార్. ఇందుకు యావత్ శ్రామిక లోకం తరఫున తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున నోకరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ సీఎం గారికి, శ్రామికులందరికీ నా నమస్కారాలండి. మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. నా పేరు అల్లి నోకరాజు. మాకు 20 సంవత్సరాలుగా ఆహార పథకంలోకి వెళ్ళి పని చేసుకుంటూ జీవిస్తున్నామండి. మా కుటుంబంతో సుద్ధా అందరం కలిసిమెలిసి వెళ్ళి మా గ్రామంలో ప్రతిరోజు కూడా 100 రోజులు ఉపయోగించుకున్న వ్యక్తులు అందరం ఉన్నాము. అన్నీ ఉపయోగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరంలో జరిగిన 19 సంవత్సరాల్లో కాకుండా ఈ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేలులు ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా పొందుతున్నాము. గ్రామాల్లోకి పొలాల్లోకి వెళ్ళాలంటే దారులు ఉండేవి కావు సార్, దారులు ఉండేవి కాదండి. దానికి కూడా మొన్న 2024 ఆగస్టు 23న గ్రామ సభలు జరిపించుకుని అందులో చేసుకున్నటువంటి తీర్మానాలని అచ్చం నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కనపడుతుంది. అవన్నీ కూడా రోడ్లు వేసుకున్నాము. ఒక బస్తా పట్టుకెళ్ళడానికి, పిండి పట్టుకెళ్ళినా కూడా దారి ఉండేది కాదండి. ఆ పొలాల నుంచి వచ్చే పలసాయాన్ని తెచ్చుకున్నా కూడా మాకు దారి ఉండేది కాదు. ఈ రూపేణ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు దారులు ఏర్పాటు చేసి అనేక లాభాలు చేకూర్చారు. తర్వాత పశువులు మేపుకుండే విషయంలో మాకు ఇళ్ల దగ్గర మాకు లోతు బావిలో దిగిపోయి ఉండేవాళ్ళు అండి. అటువంటి పరిస్థితి నుంచి గొడ్లశాలలు ఏర్పాటు చేసుకుని సక్రమంగా పాల ఉత్పత్తిని కూడా పెంచుకునేలాగా మాకు ఎంతో తోడ్పడుతున్నారు. గ్రామాల్లో నీటి తోటలు ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా నేను ఫస్ట్ నుంచి ఆహార పథకంలోకి మా కుటుంబ సమేతంగా వెళ్ళి వ్యవసాయం ఈ పనులు చేసుకునేవాళ్ళం అండి. అదే రీతిలో నా భార్య అందరూ కలిసి పని చేసుకుంటే ఇదిలో కూడా నా భార్యని సర్పంచ్గా కూడా ఎన్నుకున్నారు. ఈ సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా కూడా ఈ సమస్యలన్నీ తీర్చుకోవడానికి మాకు కలుగుతుందండి అవకాశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములండి సార్. మాది పిఠాపురం నియోజకవర్గం అండి. మా నియోజకవర్గంలో ఏ పని అవ్వలేదు సార్, అన్ని బాగా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సార్. తదుపరి అనంతపురం నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. దయచేసి 1 నిమిషం తొందరగా మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అనంతపురం జిల్లా నుంచి వచ్చాము సార్. ముందుగా డిప్యూటీ సీఎం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, వేదిక పైన ఉండే పెద్దల ఆఫీసర్లందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు రామ్మూర్తి సార్. నేను కోర్సు డైరెక్టర్, డ్రామా అధికారిని. ఉపాధి శ్రామికులు 10 మందిని పిలుచుకొచ్చాను సార్. మా జిల్లా తరఫున పుట్లూరు మండలం, అనంతపురం జిల్లా రామబ్రహ్మయ్య గారు మాట్లాడతారు సార్. గౌరవనీయ మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి
నా యొక్క హృదయపూర్వక శిరాభివందన వహిస్తూ, అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి అధికారులందరికీ మరొకసారి పాదాభివందనలు సార్. అనంతపురం జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు జిల్లాగా యావత్ భారతదేశానికే తెలిసినటువంటి విషయం. అందులో భాగానే మా సార్ గారు చెప్పినట్లు తొలిసారిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది మా జిల్లా బండ్లపల్లె గ్రామంలో సార్. అయితే ఈ ఉపాధి హామీ వచ్చిన నాలముటి తమరు ఎన్నోసార్లు మేము చూసాం సార్. మీరు చాలా అప్పటి దూరంగా ఉన్నప్పుడు కూడా కూలీలను ఏ విధంగా మేము సినిమాల్లో కూడా చాలా విషయాలు మేము చూసాం. కూలీలను గట్టెక్కించే మార్గం ఏమైనా ఉందా అని ఎన్నో స్లైడ్స్ చూసాం సార్. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసిన రోజు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ మా జిల్లాలో ఒకే ఒక నిదర్శనం సార్. మీరు చేసిన అతి ముఖ్యమైనది, అతి గొప్పదైనది, మీ జీవితాంతం మీ పిల్లలకు కూడా పుణ్య సార్థకమైనటువంటిది మేము కళ్ళారా చూస్తూ ఆనంద బాష్పాలుస్తున్నాం సార్. గత వారం నుంచి మేము అర్జెంటుగా మీ సన్నిధిలో కలెక్టర్ గారు ఫోర్స్ పెట్టి అర్జెంటుగా పశువులకు, గొర్రెలకు, మేకలకు ఇమ్మీడియట్లీ ఈ వేసవిలోనే నీటి తొట్టు శాంక్షన్ అయినాయి, పూర్తి చేయడంతో మేము ఎంట ఉండి పూర్తి చేశాం సార్. అక్కడ అధికారులు వచ్చినప్పుడు పశువులు, అడవి జంతువులు, పక్షువులు నీరు తాగుతా అంటే ఆ పుణ్యం మీకు తరతరాల ఉంటుందని మా జిల్లా తరపున, మా తరపున, మా ఉపాధి హామీ తరపున మరొకసారి మీకు తల వంచి నమస్కారం చేస్తున్నాం సార్. అయితే వ్యవసాయంలో ఇంతకాలం పాడి పరిశ్రమలో వెనుకబడి ఏ చెట్టుకో, ఏ కట్టెకో, ఏ రాయికో కట్టేసుకొని పాడి పశువులు పెంచుకునేటువంటి మేము ఆ దృష్టి మీ దృష్టికి వచ్చింది సార్. మాకు ఈరోజు గోకులం నిర్మించి పాడి పశువులు రాష్ట్రంలోనే పాడి అభివృద్ధిని ముందుంచినటువంటి మీకు మరొక్కసారి మీ తరపున, మా గ్రామ ప్రజల తరపున మరొకసారి ఉపాధి హామీ సిబ్బంది తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు, పాదాభివందనాలు సార్. ధన్యవాదములు సార్. సంతోషం సార్. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మా ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి పాదాభివందనలు అభినందిస్తూ నమస్కారం సార్. ధన్యవాదములు. తదుపరి చిత్తూరు నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మహిళలు ముందుకొచ్చి తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. చిత్తూరు జిల్లా. నమస్కారం సార్. నా పేరు సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా నేను ఉపాధి హామీ కంటే ముందు వార్డ్ సైడ్లో కూడా వర్క్ చేస్తున్నాను సార్. ఎప్పుడూ లేనటువంటి అంత అభివృద్ధి అంతా కూడా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం నిండుగా ఈరోజు పరిడి వెళ్తా ఉందంటే గాంధీ జయంతి రోజు, ఆ రోజు మన రాష్ట్ర నలుమూలలంతా కూడా ప్రతి పంచాయతీలో కూడా మేము ఎప్పుడు కూడా అన్ని పంచాయతీలు ఒకేసారి కూడా గ్రామ సభలు నిర్వహించలేదు సార్. గ్రామ సభలు నిర్వహిస్తూ అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా రాష్ట్రంలో చేపట్టే పనులు అన్నీ కూడా దాంట్లో వివరించి ఈరోజు సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఆ పల్లె పండుగ కార్యక్రమాలంతా కూడా అన్ని మౌలిక వసతుల పనులంతా కూడా చేపట్టి మా జిల్లాలో 100% అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. అదేవిధంగా మూగజీవులైనటువంటి పశువులకంతా కూడా ఈరోజు వేసవి కాలంలో మా జిల్లాలో అప్లాంట్స్ మండలాలు అంతా ఎక్కువ ఉన్నాయి సార్. అవి కూడా చాలా చక్కగా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మేము మా జిల్లా నుంచి 10 మంది వచ్చున్నాం సార్. కుప్పం నుంచి రామప్ప చెక్కునత్తం పంచాయతీ నుంచి వచ్చారు సార్. అతని అనుభవాలు పంచుకుంటారు సార్. సార్ ఒక్క నిమిషం, కేవలం ఒక్క నిమిషం దయచేసి గమనించాలి. మిగతా వాళ్ళకు కూడా అవకాశం కావాలి కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు రామప్ప, మాది కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సార్. నేను గత సంవత్సరం నుండి ఉపాధి హామీలో శ్రామికులుగా పనిచేసి మేము మామిడి చెట్లు పెట్టుకున్నాం సార్. మామిడి చెట్లతో పాటు పారం పండు ఒకటి పెట్టుకున్నాం సార్. మాది మిట్టు భూములు సార్. మాది
మాది నీళ్లు నిల్వ లేకుండా ఉండడానికి పారం పంట పెట్టుకున్నాము. నీళ్లు వర్షం పడినా కూడా బోర్ నీళ్లు దాన్ని వదులుకొని కూడా మామిడి చెట్లు సాగు చేసుకోవాలని చెప్పేసి ఆ పారం పండు ద్వారా నేను ఎక్కువ ఉపాధి పొందుతా ఉన్నాను సార్. మామిడి చెట్లతో పాటు చామంతి పూలు నాటినాడు సార్. దాంతోపాటు నాకు ఒక ఖరీఫ్కి 30,000 దాకా లాభం వచ్చింది సార్. దాంతో మీ యొక్క అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. ధన్యవాదములండి. తదుపరి పార్వతీపురం మన్యం నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్పందించాలి. దయచేసి వెంటనే మైక్ పాస్ చేయండి సార్. నమస్తే సార్. పార్వతీపురం మన్యం జిల్లా నుండి 10 మంది ఉపాధి హామీ శ్రామికులతో రావడం జరిగింది సార్. దీనిలో భాగంగా ఆరిక పాపారావు గారు గిరిజన రైతు తమరితో మాట్లాడతాడని సంతోషంగా ఉన్నారు సార్. ఆయన మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి. డయస్ మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ప్రారంభిస్తున్నాను సార్. సార్, ఉపాధి హామీ శ్రామికులుగా మా జిల్లా నుంచి మీరందరూ గుర్తించి ప్రతి మండలం నుంచి ఒక వ్యక్తిగా గుర్తించి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఎన్నడూ లేదు. ఈ సంవత్సరం మీరు గుర్తించి పిలిపించినందుకు మన పార్వతీపురం మన్యం జిల్లా తరపున నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు 5-6 పశువులు ఉన్నాయి సార్. నాకు క్యాటరింగ్ షెడ్ ఇచ్చారు. అలాగే జీడి మామిడి తోట 2 ఎకరాలు ఇచ్చారు సార్. అది సాగు చేసుకోవడానికి 1,92,000 అయింది సార్. అంత పెంచుకోవడానికి సార్. అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 2 ఎకరాలు చేశాను సార్ ఉపాధి హామీ ద్వారా. అలాగే ఈ ట్రెంచీలు ఒక 2 ఎకరాలు తవ్వించాను సార్. అది ఉపాధి హామీ ద్వారా. సార్, మీ గురించి నేను ఎన్నో బాధపడి మీతో మాట్లాడాలని నా శిరసాయి కోరిక ఈరోజు నెరవేరింది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది. గుడుంబ శంకరు సినిమా రిలీజ్ అయినప్పుడు 45 కిలోమీటర్లు నడుచుకొని చూశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి చివరిగా పల్నాడు నుంచి మాట్లాడవలసిందిగా స్పందించవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి ఎవరైనా మహిళలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఇది చక్కటి అవకాశం. మేడం ప్లీజ్. అన్నా, నా పేరు చుంచు భూలక్ష్మి, హ్యాండిక్యాపెడ్. నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే. ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా. నా కోరికైతే ఇదే. మా నాన్నకి మేము 5 సంతానం. రోజు కూలి పని చేసుకునే బతకాలి. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజులు పని చేపిస్తున్నా నేను. నా భర్త హ్యాండిక్యాప్డే. నేను పుట్టుకతో పోలియో, ఎక్కువ దూరం నడవలేను. కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో 9 సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత. 9 సార్లు 100 రోజులు 14 సంవత్సరాలు పని చేయించాను. కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు 130, 140, 150 రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు. ఈ సంవత్సరం 290 రూపాయలు, రోజుకి 290 రూపాయలు. ఉదయం 6:30 వెళ్ళి 10:30 వరకు పని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా, మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు, వెళ్ళండి విడోళ్ళకి ఇస్తాం మేము పని అనేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ, టీఏ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే 100 రోజులు మాకు సరిపోవు. మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా, ఏ పత్తికి పిలవట్లా, ఏ నాటికి పిలవరు, మేము వెళ్ళలేము. మాకు 150 రోజులు. వికలాంగులు కూడా పని చేస్తారన్నా, ఎందుకు చేయలేరు? మాకు 150 రోజులు పని దినాలు కావాలి. రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే. మా ఊరు మీరు ఒక మాట, మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న. అంచులవారిపాలెం అన్న,
నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా, నాకు 2 ఆడపిల్లలన్నా, నా చిన్న కూతురు బాగా చదివిద్దన్నా, కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా. నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది, తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు. మీరు నా యందు దయించి దానికి P4 అనే సెక్షన్ ఉందంటన్నా, దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న. నా బ్రదర్ అన్నాయేనా, మా ఇంట్లో దేవుడి గుట్లో మీ పటం ఉంటుందన్నా. ఖుషి సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న. మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న. మేము ఇద్దరం తెల్లవారుజామున 3ంటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి 9:30కి వచ్చామన్నా. మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి రాత్రి 10:30కు కూడా, రాత్రి నేను నిద్రపోలేదన్నా. మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతూ అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు. ఇంతసేపు మాట్లాడాను మేడం గారు ఏమన్నా అనుకొని, నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, వేరేగా మాట్లాడటం రాదు. మనందరం తెలుగు వాళ్ళం తెలుగులోనే మాట్లాడుకుంటాం అన్న. ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్నా. వద్దు ప్లీజ్ ఒక్క నిమిషం మీరు మాత్రం మా ఊరు మాత్రం రండి అన్న. ఒక్కసారి మా జనం అంతా మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న. ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మా మీకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. మీరు నిజంగా ఎంతో మందికి ఆదర్శం. ఒక్కసారి ఆ మేడం గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. మెడలో ఎర్రని కండువ, మెదడు నిండా ప్రజా సంక్షేమంకై నిరంతరం ఆలోచనలు, వేసే ప్రతి అడుగులో జాగరూకత, చేసే ప్రతి పనిలో నైపుణ్యత మరియు పరిపాలనా దక్షత, సుశిక్షిత జన సైనికుల సేనాని, శ్రామిక పక్షపాతి, 100% కోట్ల హృదయాలను గెలుచుకున్న రారాజు, ఆంధ్రుల పాలిట కల్పతరు, శ్రమజీవుల వేగుచుక్క, కర్షక ప్రేమికుడు, సమున్నత మానవుడు, శ్రీ కలగన్న సామ్యవాద హితుడు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈనాటి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం మీడియాను స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే చేయొద్దు, మిడిల్లో మాత్రమే కెమెరాలన్నీ కూడా ప్లేస్ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి గమనించాలి. ఆ ప్లాట్ఫామ్ని కొంచెం సెంటర్లో జరపమంటున్నారు. ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులు దయచేసి కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం.
శ్రామిక దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన 13 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి, వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆసీనులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణతేజ గారికి, శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్, శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరోమారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు, చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి 1-2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే 1-2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. గ్రామం నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది, అది అమ్మేసుకున్నాం, అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు ఆ పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారపోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలి అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసు నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో ఒక నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పచెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా. మా ఇంట్లో ఒకటి వచ్చింది నా మనసులో, బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ
తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయా, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులను కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనకి మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 24,23 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడా లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని ఒక్క నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వేతనాలకి 4,023 కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది. మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో, అంటే పల్లి పండుగ ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణతేజ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది. ఒక పని ఉన్నప్పుడు 10 మందికి హుషారు ఉంటుంది. ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు, మన కృష్ణతేజ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది. అందుకనే పల్లి పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో. సో పల్లి పండుగలో భాగంగా ఇప్పటికీ
377 కోట్ల రూపాయలు 377.37 కోట్ల రూపాయలతోటి 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీనివల్ల ప్రతి రైతుకి నీడపట్టును ఉండటం, వాటికి చిన్నపాటి నీడను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి 4,200 రూపాయల అదనపు ఆదాయం లభిస్తూ ఉంది. ఇందాక మీ మాటల్లో నాకు అదే అర్థమైంది. అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఇవి ఈ రోజున 13,500 పశువుల తొట్టులు 60.75 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రామికుడికి జయ ధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం. అలాగే మీ అందరి భాగస్వామ్యంతో మీ శ్రమ ఫలితంగా 317.91 కోట్ల ఖర్చుతోటి 63,582 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాం. వీటి ద్వారా 41,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి ఆదాయం 50,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 315 కోట్ల ఆదాయం లభిస్తుంది. మీ కష్టం ఫలితంగా మీ శ్రమ ఫలితంగా పల్లె పండుగలో భాగంగా 1800 కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి 32,086 ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ, అది మీకే దక్కుతుంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరూ కూడా ఇంత చేయనంతగా చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలం అని మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరికి మన చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం. ఈ ఒకే ఒక్క రోజులు అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణతేజ గారు పట్టుకొచ్చినప్పుడు వారెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు, కొంచెం ఇబ్బంది ఉంది, చనిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఒకే ఒక రోజులో 1 కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్నాం. తద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది. మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు 2006 సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించాం. అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా ఒక పనిచేయని పరిస్థితుల్లో ఉంటే దాని వరకు చెల్లించే 50,000 రూపాయలని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి దాన్ని పెంచాం. ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలుసు ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు. ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు. నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండల్లో ఉండాలి, లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి. అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించాలని ఒక ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను.
సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు. అందుకని ప్రత్యేకించి మీరు పనిచేసే చోట మీరు కనీసం మీరు ఎండలు తీవ్ర మీరు దయచేసి 11 లోపు మీరు తొందరగా పని మొదలుపెట్టి 11 లోపు పని మిగించేలాగా మీరు చూసుకోండి. అవసరమైతే పనుల్ని సాయంత్రం 4 గంటల తర్వాత 6 గంటల వరకు కొనసాగించండి మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటే. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేను మన శశిభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే అక్కడ పంచాయతీలకు వెళ్తే తాండాలకు వెళ్తే అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక గంట ముందు పందిరేసి చాలా చల్లగా అనిపించింది. అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు వీటి ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం ఆ నీడ పట్టున ఉండండి, ఎండపాటున పడకండి. అలాగే ఆరోగ్య సహకారంతో గ్రామాల్లో పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవలని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఖచ్చితంగా దీన్ని సరిచేస్తాం. అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి 307 రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యల్ని చేపట్టాం. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం 307 రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి, మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక క్యాబినెట్ మీటింగ్స్లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఆయన నాకు తెలియజేశారు ఇది, ఎందుకంటే మేము క్యాబినెట్లో మా అందరికీ తెలియజేశారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాలని మొట్టమొదటిగా పెంచింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు వారికి అభినందనలు తెలియజేయాల్సినవి అని కోరుకుంటాను. అలాగే 307 కూడా పెంచడానికి వెంటనే పెరగాలి అని అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుని, లేదు ఎట్టి పరిస్థితులు మన శ్రమ చేసే వారికి వేతనాలు పెంచాల్సిందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మనస్ఫూర్తిగా వారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి 3 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే నేనే ఒక పార్టీని నడుపుతూ నా నాయకులు నిన్న కూడా చూసారు, మన చాలా దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటించారు. అలాగే నేను పార్టీకి సంబంధించినంత నేనే ఒక 5 లక్షల రూపాయలు ప్రత్యేక పరిస్థితుల్లో రాకూడదని కోరుకుంటాం ఇలాంటి దుర్ఘటనలు, బట్ కానీ అవి ఇస్తున్నాం. సో అలాంటిది మీరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మీరు దేశానికి వెన్నెముక. అందుకని మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఉపాధి హామీ సిబ్బందికి కావచ్చు అందరికీ కూడా ఈ 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమాని కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అధికారులందరికీ ఉన్నతాధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధి శ్రామికుల సంక్షేమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వారి నిర్దేశకత్వం, వారి దార్శనికతలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం. మా అందరికీ మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి, తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. మీరిచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 27,500 గోకులాలు నిర్మించడానికి, 1,55,000 ఫారం పాండ్లు పూర్తి చేయడానికి, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి, 4,000 వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లని, 500 కిలోమీటర్ల సీసీ డ్రైన్లని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ చేశాను, అవి కూడా మీకు తెలియజేస్తాను.
ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో మీరందరూ ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన వారిని 1 by 1 గ్రూప్గా రమ్మని చెప్పండి. విల్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఇది సమ్మర్ అంటే నాకు అంటే ఇది అంటే నేను ఎప్పుడు దారిద్ర్యం, నేను ఎప్పుడు లేమితనాన్ని నమ్మను. నేను ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప. ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాలు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి, కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు. మనసు దివ్యత్వంతో ఉంది. అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు. నేను అదే గొప్పతనం. అందుకని నేను పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే, పని చేసేవాళ్ళు కనుక ముందు ఉంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను. అందరి కోసం వెయిట్ చేయను. ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి నేను ముందుంటాను ఎప్పుడు. అది నా ఇంట్లో కావచ్చు, నా ఆఫీసులో కావచ్చు, ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు. అందుకని ఎప్పుడు కూడా నా ప్రత్యేకమైన నా కోరిక, ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హైయెస్ట్ రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి. ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. అది మనసులో ఉండాలి. అది చెప్పి అందుకే నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే అది నేను చూపించగలిగే కృతజ్ఞత. అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే మనకున్నది చాలా దుర్భిక్షం ఉంది. విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా, మన పల్నాడు ప్రాంతం బాగా నీరుండి నీరు అంతా కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా, లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ బందర్ లాంటి చోట్ల ఉప్పు తవ్వితే నీళ్లు ఉంటాయి, కానీ అది ఉప్పులతో కలిసి సెలినిటీ ఎక్కువ, ఉప్పుతో ఉండే నీళ్లు. అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ CKD లాంటి కిడ్నీ డిసీజెస్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యం అయిపోయింది. ఇదివరకులాగా మనం ఒక బావి తవ్వుకు నీళ్లు తాగుదామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. మన కేంద్ర ప్రభుత్వానికి 87,000 కోట్ల రూపాయలు వర్త్ ప్రతిపాదనలు పంపాం. మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది. వాళ్ళు పరిశీలిస్తున్నారు. దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి 28,000 కోట్లు మనకి అనుమతులు ఇస్తామని చెప్పి, భవిష్యత్తులో దాదాపు 29,000 కోట్లు మనకు అనుమతి ఇచ్చారు. భవిష్యత్తు 2028 వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆ తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం చేయాల్సిన అవి పూర్తి చేస్తాం. దాంతోపాటు అదనంగా పనిచేయాలని ఒక 57,000 కోట్లు కావాలి. సో ఈ సందర్భంగా నేను నిన్న రివ్యూ మీటింగ్ మాట్లాడుతుంటే అసలు మనకి డబ్బులు లేవు అనుకుందాం. అసలు మనం ఏం చేయాలి అంటే, డబ్బులు లేకపోతే, కేంద్రం నిధులు లేకపోతే ఇంక రాష్ట్రం పనిచేయదా? ఒకవేళ కేంద్రం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉంది, రేపు పొద్దున్న ఆర్థికంగా కేంద్రానికి కూడా ఇబ్బంది ఉండి అదనంగా మనకు నిధులు ఇవ్వలేకపోతే మనం ఏం చేయాలి? దాని మీద సారాంశం. అంటే రక్షిత మంచినీరు ప్రతి ఒక్కళ్ళకి కలుషితం కాని నీరు ఎలా ఇవ్వాలి? కనీసం 55 లీటర్లు పర్ హెడ్ ఇవ్వాలి. ఇది ఎలా చేయాలి? దీని మీద మాట్లాడుతూ ఉంటే ముందు అనిపించింది, విపరీతమైన వర్షాలు పడతాయి. మనకి వర్షపు నీటిని మనం దాచుకోలేము. మనం ఉన్న తటాకాలని, చెరువుల్ని మనం కలుషితం చేసేసాం. సో వీటన్నిటి గురించి ఏమి చేయాలి అని పెడితే నేను చెప్పాను, ముందు లెట్ us సెట్ అప్ ఏ వార్ రూమ్. అంటే ఇది ఎలా పెట్టామంటే, వేసవిలో ఎట్లాగా నీటి కొరత ఉంటుంది దాన్ని అడ్రస్ చేయడానికి,
ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్లోను, అలాగే ప్రతి రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లోను, పిఆర్ డైరెక్టర్ ఆఫీస్లోను ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి. అది నా డిప్యూటీ సీఎం పేషీ దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేసి మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఒక చిన్నపాటి సమస్య చెప్తే ఈ వాటర్ ముఖ్యంగా ఈ సంక్షోభంలో నీటి సంక్షోభం కనుక ఉంటే ఇవి చెప్పాలి అంటే వెంటనే దీన్ని అడ్రస్సింగ్ మెకానిజం ఉండదు. మొన్నటికి మొన్న నేను ఏదో ఒక గ్రూప్ని ఏదో పెట్టాను, వాళ్ళు నాకు రెగ్యులర్ పంపిస్తూ ఉంటారు. పంపిస్తుంటే మన ఎక్కడ తిరుపతిలో కొన్ని మూగజీవాలు, జింకలు ఇవన్నీ బయటకు వచ్చేసి ఫెన్సింగ్ లేక నీళ్ల కోసం అలమటించిపోతుంటే అది నా దృష్టికి ఎవరో పట్టుకొచ్చారు. పట్టుకొస్తే అది నేను చూసి వెంటనే ఆ చెత్త చెదారాన్ని క్లియర్ చేసి వాటికి 2 ఈ వాటర్ పాయింట్స్ని అక్కడ ఒక 3 రోజుల్లో దాన్ని చేయించగలిగాం. అంటే ఇట్లాంటిది వెంటనే ఇది నాకు ఏమనిపిస్తుంది, లెటస్ సెటప్ ఒక ఎలక్షన్స్ కోసం, ఎలక్షన్లు గెలవడం కోసం మన వార్ రూమ్లు ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ మనకు ఓట్లు పడుతున్నాయా లేదు. నేనేమంటున్నానంటే నిన్న చెప్పింది ఏంటంటే ఓట్లు మనకి మేము ఓట్ల కోసం పార్టీలు ఎలా పనిచేస్తాయో ఈ రోజున డిప్యూటీ సీఎం పేషి పంచాయతీరాజ్ శాఖ ఎంత బలంగా పనిచేయాలి, అసలు పనులు జరుగుతున్నాయా లేదా, కష్టాలు ఏమున్నాయి, నీటి ఎద్దడి ఎలా ఉంది, ఒకవేళ మనకి డబ్బులు లేని సమయంలో ఉన్న వర్షపు నీటిని మనం ఎలా ఆదా చేసుకోగలం, దానిని పట్టే విధానాలు ఏంటి, ఇవన్నిటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నిన్న రివ్యూ మీటింగ్లో తెలియజేశాను. సో దానికి ప్రప్రథమంగా నేను చెప్పింది ఏంటంటే మనం వర్షపు నీటిని వృధా చేయకూడదు. వర్షపు నీటి సేకరణ పైన అవగాహన ఉండాలి. మనం వర్షపు నీటి వృధా చేయకూడదు. ప్రతి ఇంటికి, కమ్యూనిటీ భవనాలకి వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి. మనం రోజు తాగే నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరం కోసం నీటి నిల్వను పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం అందిస్తుంది. అలాగే రెండవది తాగునీటి ఫిల్టర్ బెడ్లు. అంటే ఏదైనా సరే అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుకే మార్చలేదు గత ప్రభుత్వం. ఖర్చు కూడా అవదు. బద్ధకం, అలసత్వం, బాధ్యతారాహిత్యం. అలాంటి నేను చెప్పింది ఏంటంటే ముందు అసలు ఫిల్టర్ బెడ్లను పరిశీలించండి. అందరూ అవసరమైతే మరమ్మతులు చేసి శుద్ధమైన నీటిని అందించండి. ముందు ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫిల్టరింగ్ జరగాలి అని చెప్పి ప్రతి 13,326 పంచాయతీలతో పాటు దాంట్లో ఉన్న దాదాపు 35,000 హ్యాబిటేషన్స్తో కూడా అసలు ముందు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయా లేదా, దాన్ని ఎలా సరి చేద్దాం. సింపుల్ ఇసుక మారిస్తే చాలా వరకు అయిపోతాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ. ఎవరు పట్టినా సరే ఆర్ఓ ప్లాంట్లో నీళ్ళు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. దాని మీద ఎలాంటి నిర్వహణ లేదు, తనిఖీ లేదు. ప్రతి వాళ్ళు కూర్చోబెట్టి నేను ఒక ఆర్ఓ రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్లాంట్ పెట్టేసుకుని నేను అమ్మేసుకుంటున్నాను. కరెక్టే, అది నువ్వు ఇస్తున్నావా, కరెక్టేనా, దాంట్లో ఎంత కలుషితం ఉంది, అది నిజంగా ఒంటికి మంచిదేనా. ఈ మధ్య 2-3 టెస్టులు చేస్తే ఉండకూడని ప్రమాణాల్లో ఉన్నాయి. అంటే ఆరోగ్యానికి పరిమితికి మించిన ఇవి ఉన్నాయి దాంట్లో, కల్తీ రసాయనాలు. సో అందుకే నేను నిన్న చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు చూడాలి. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకి స్వచ్ఛమైన నీటిని అందించాలి. ప్రజల నమ్మకానికి ఈ ట్రాన్స్పరెన్సీ అంటారు, దీని పారదర్శకత అనేది చాలా కీలకం. అది వాళ్ళు తెలియజేశాను. అలాగే వేసవి నీటి సంక్షోభణ నిర్వహణ. వేసవిలో నీటి కొరత రావచ్చు, ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలి. వాటర్ వార్ రూమ్స్ని స్టేట్ రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లో మరియు జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు నీటి అందుబాటు, నీటి సరఫరా పర్యవేక్షించాలి. అవసరమైతే నీటి ట్యాంకర్స్ ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయాలి. నీటి పరిరక్షణ పైన చాలా అవగాహన, ప్రచారం చాలా అవసరం. అంటే దేశంలో మనందరం భాగస్వామ్యం తీసుకోకపోతే అంటే నీటికి విలువ తెలియట్లేదు మనందరికీ. సో ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వినియోగించాలి. స్కూళ్ళు, కాలేజ్ విద్యార్థుల సహకారంతో మేము ఒక అవగాహన ర్యాలీలు పెట్టాలనుకుంటా ఉన్నాం, ప్రచారాలు చేయాలనుకుంటా ఉన్నాం. నీరు మనకి దేవుడిచ్చే వరం. అంటే నీరు లేనప్పుడే మనకి దేవుడు గుర్తొస్తాడు.
అందుకని అలాంటి నీటిని వృధా చేయకూడదు. ప్రకృతి నుంచి వచ్చే మనకి ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలి. అది మనకి అవసరాలకి వాడుకోగలగాలి. అలాగే నేను చిన్నప్పుడు యువతకి చాలా సమ్మర్ టైంలో జాబ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను నా అధికారులతో మాట్లాడుతూ ఒకటే అడిగాను, ఉద్యోగాలు మనకు ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు అంటారు. అసలు ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, అసలు ఉపాధి శ్రామికుడికి అర్హత ఏంటి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడిగాను. కష్టం నుంచి నేను నా కండ కరిగించి నేను పని చేస్తా అంతే. పని చేసే మనస్తత్వం ఉంటే ఇక్కడ మటుకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేదు. నీకు పని కల్పించే హక్కు ప్రభుత్వం ఇచ్చింది. యూ కెన్ డిమాండ్. అలాంటిది నేను ఒకటే అనిపించింది, యువతను కూడా దీంట్లోకి తీసుకురావాలి. ఖాళీగా కూర్చొని టీవీల్లో చూస్తా, లేదంటే టెలిఫోన్లు మన సెల్ ఫోన్లు చూస్తా, వీటిని చేసే కంటే కూడా డబ్బులు వస్తాయి, రాష్ట్ర నిర్మాణానికి పనిచేస్తాయి. ప్రతిసారి చాలాసార్లు మీరు ఒక కీలకమైన అంశం లేవనెత్తారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు. నేను అలాంటి మీటింగ్స్లో కూడా ఉన్నాను. జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని. నాకు దీని అవసరం చాలా చాలా నేను అర్థం చేసుకున్నాను. ఇది ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను ఇది వింటూ ఉన్నాను. నేను దీన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నాను. ఇది సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పాలి, 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్తే తప్ప దీన్ని తీసుకురారు. ఖచ్చితంగా నేను దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. అది ఉన్న సమస్య ఏముందంటే, అది ఈ లోపల మనం ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థిని ఏంటి అంటే, నేను ఉద్యోగం అంటే నేనేమనుకున్నా శ్రమ చేయను. నిజంగా యువతకి నేను చిన్నప్పుడు ఎంత నలిగిపోయానంటే, 15-16 వయసులో సమ్మర్ టైంలో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు. ఉద్యోగం అంటే నేను ఏం కోరుకునేలా, కష్టపడి పనిచేసేది, అన్ని అవకాశాలు ఉండేవిగా. ఫైనల్గా ఒక నెల రోజులు ఎక్కడ చిన్న ప్రెస్లో పనిచేశాం. ఆ తర్వాత వాళ్ళకు కూడా నాకు ఇవ్వలేకపోయారు తర్వాత పాపం అవకాశం. అందుకని నాకు నిజంగా పని చేద్దాం అనుకున్న విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఇవ్వండి మీరు, దయచేసి కొంత నిధులు కేటాయించండి దీనికి అని ఉన్నతాధికారులందరికీ చెప్పాను. సో వేసవిలో విద్యార్థులు ఉత్సాహవంతమైన యువతని నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలతో పాటు కార్యక్రమాల్లో భాగం చేయాలి. వారికి వేసవి ఇంటర్న్షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ, తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలు వారి సహకారం తీసుకోవాలి. అలాగే యువత కూడా శ్రామికుడి కష్టం తెలియాలి అంటే మీరు కూడా శ్రమ చేయాలి. ఏదో మనం పనులు చెప్పేస్తాం, డబ్బులు ఇసిరేస్తాం, పనులు చేస్తారంటే కదా. నిజంగా నాకు ఎందుకు మీరంటే ఇంత గౌరవం ఉందంటే, నా ఒళ్ళు వంచి నేను పని చేస్తాను. నేను దుక్కి దున్నే, గుంటలు తీసాను. గుంట తవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. మామిడి చెట్లు ఎండిపోతా ఉంటే నా 8 ఎకరాల పొలంలో ఒక సంవత్సరంలో 100 మామిడి చెట్లు ఎండిపోయినాయి. ఏడుపు వచ్చేసింది. పచ్చడి చెట్లు ఎండిపోతాయి. ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మళ్ళీ వాటిని రక్షించుకోవడం, నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయో నాకు తెలియదు, కానీ నాకు ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు. ఆ శ్రమ చేస్తున్నప్పుడు వెన్నెముక విరిగిపోద్ది. నాకు తెలుసు ఎంత కష్టం. నొప్పులు వచ్చేస్తాయి. గడపార పట్టుకుంటే చేతికి ఇవి కణుపులు వచ్చేస్తాయి. కడుపు ఆర్చుకుపోద్ది. ఎంత కష్టం. ఒక పారేసి ఒక చిన్న తట్టెడు లాగాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని ఈ కష్టాన్ని, మీ కష్టాన్ని గుర్తించాలి, మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే, రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి. అందుకని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్, ఈ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు చేయగలిగితే చాలా వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది, వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. డిప్రెషన్స్ లేకుండా, డిప్రెషన్స్ అవ్వకుండా. ఒకసారి మా ఇంట్లో పిల్లలు చెప్తూ ఉంటాను, డిప్రెషన్లో ఉన్నారని అంటే ముందు అన్నం మానేయండి అని చెప్తాను. ముందు అన్నం మానేసి బయటికి వెళ్ళి బాగా పని చేయండి అని చెప్తాను. వీళ్ళు తోట పని చేయండి, బాగా ఆకలి, అప్పుడు డిప్రెషన్లో ఏమి ఉండవు. అంటే నిజంగా యువత బాగుండాలంటే మన జీవితాల్లో డిప్రెషన్ ఎక్కడ ఉంటుంది? ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కారమే లేదు. పొద్దున్న లేదప్పటి నుంచి నేను కడుపుని నింపుకోవాలనుకునేవాడికి డిప్రెషనే ఉండదు.
ఎప్పుడు కడుపు నింపుకుంటాం, ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి. అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయదు. సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ అవకాశాలు ఇవ్వాలి. అలాగే వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి అంటే నాకు అనిపిస్తే ఇన్ని లక్షల మంది యువతున్నారు, పని చేయడానికి శ్రమించడానికి కూలీ లేరు, శ్రమించడానికి శ్రమ పట్టడానికి శ్రామికుడికి రావడానికి ఇష్టం లేదు. నాకేమనిపించిందంటే ఈ ఒక్క విషయంలో నాకు చెగివెరాన్ అంటే ఎందుకు ఇష్టపడతానంటే, బీయింగ్ ఎ మినిస్టర్, టెక్స్టైల్ ఏదో మినిస్ట్రీ చేస్తూ కూడా సండేల్లో సాటర్డేలో వెళ్ళి నిజంగా పని చేసేవాడు అతను ఆ ఫ్యాక్టరీస్లో. ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే నిజంగా కూలీలు దొరకట్లేదు మనకి క్షమించాలి, శ్రామికులు దొరకట్లేదు మనకి వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే, ఒకసారి నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరుతాయి, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టక్కర్లా. అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే ఈ రోజున యువతకి సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని, నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని, ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం. ఇది ఒక ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం. అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళిక రూపొందించాలి. మహిళలు కానీ రైతులు యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి. తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి. అందుకని ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాను. 13,326 పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం. సో బాధ్యతగా పన్ను కట్టండి, ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక్కసారి అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి అంటే అందరూ ఒకేసారి అంటే 10 మంది వెళ్ళిపోతే అంటే మీరు ఏం చేస్తారంటే ఒక వరుసని ఇట్లా పిలవండి, ఇంకో వరుసని ఇక్కడ రమ్మని చెప్పి, వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లో. బట్ అందరూ వచ్చేసి అందరికి ఇవ్వలేను ఫోటోగ్రాఫ్, అందుకని అంటే ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ లంచ్ అరేంజ్ చేశారా? మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం, ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రామికుడే ఈ దేశానికి పునాది, శ్రామికుడు లేకపోతే ఈ దేశం లేదు. మీ అందరికీ జైలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. యావత్ ఆంధ్రావళి ఉపాధి శ్రామికుల తరపు నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దయచేసి మీ డీజీఎం గారు కృష్ణకుమార్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మనీష్ కుమార్ గారు డీజీఎం ఎస్బీఐ వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మద్దిలేటి గారు మెంబర్ సెక్రటరీ ఎస్బీఐ వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాము. మరి పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మరి ఇందులో భాగంగా ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎంఓయూ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనమందరం చూస్తున్నాము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేస్తున్నారు. సార్ సెల్ఫీలు లేవు సార్, దయచేసి గమనించాలి. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి దయచేసి గమనించాలి, స్టేజ్కి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. దయచేసి గమనించాలి, స్టేజ్కి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ముందుగా
అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి రావాలి, వెనువెంటనే స్టేజ్ మీదకి రావాలి. ఎవరు కూడా సెల్ఫీలు తీయొద్దండి, దయచేసి మొబైల్ని పాకెట్లో పెట్టవలసిందిగా విన్నవించుకుంటున్నాం. ఇది మన అందరికీ చక్కటి అవకాశం కాబట్టి దీనిని ఎవరు మిస్యూజ్ చేయకుండా వెనువెంటనే ఫాస్ట్గా రావాలండి. గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్గా ఉండాలి. ఫాస్ట్గా, కొంతమంది అటు వెళ్ళాలండి. ఫాస్ట్గా ప్రతి 10 మంది వచ్చారు కాబట్టి జిల్లా చొప్పున 5 ఇటువైపు 5 అటువైపు ఉండాలి. తదుపరి అనకాపల్లి నుండి సిద్ధం కావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అటువైపు సార్, అటువైపు నుంచి సార్, అటువైపు నుంచి